Welcome to our channel. The Hindustan, one of the largest and oldest aerospace and defense manufacturing organization. ఇది ఏంటంటే మనకి దాదాపుగా 633 ట్రైనీ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నది 22 జూలై నుంచి. దీనికి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ అయితే 633 ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ అదర్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ కోసం అయితే 99, టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళ కోసం అయితే 79, ఇంకా ఐటీఐ ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 455 అనమాట సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 633. ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ 22 జూలై స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి 10th ఆగస్ట్. ఇంకా మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఆగస్ట్ 16 నుంచి 31 వరకు చేస్తారు. ఇంకా షార్ట్ లిస్ట్ వచ్చేసరికి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే ఉంటుంది అనమాట. తర్వాత అయితే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఏంటంటే ఈ ఐటీఐ వాళ్ళైతే అప్రెంటిస్ ship.org.in అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి యాప్స్లో. డిప్లొమా డిగ్రీ వాళ్ళైతే కనుక నాట్స్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. తర్వాత అయితే ఇక్కడ హెచ్ఏఎల్ అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేసింది అనమాట. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ అయితే బెంగళూరు. ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి నాసిక్ నుంచి అయితే రిలీజ్ అయింది 22 జూలై అనమాట. ఈ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ హెచ్ఏఎల్ నాసిక్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. ఇది మనకి ఇంజనీరింగ్ అండ్ అదర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. డిగ్రీ వాళ్ళకైతే 9,000 నెలకి, అలాగే డిప్లొమా హోల్డర్స్కి అయితే 8,000 అయితే పర్ మంత్ స్టైపెండ్ రూపంలో పే చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇంకా మనకి బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. ఏరోనాటికల్ ఇంజనీర్ 5, కంప్యూటర్ ఇంజనీర్ 7, సివిల్ ఇంజనీర్ 4, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే 13, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ E&TC 15, మెకానికల్ 43, ప్రొడక్షన్ 4, ఫార్మాసిస్ట్ 3 అండ్ నర్సింగ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఇంకా మనకి ఫార్మాసిస్ట్ వచ్చేసరికి ఫార్మసీలో డిగ్రీ, ఇంకా నర్సింగ్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ అనమాట. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీర్ 3 ఉన్నాయి, సివిల్ 4, కంప్యూటర్ 5, 6, ఎలక్ట్రికల్ 15, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ E&TC 12, మెకానికల్ 33, ల్యాబ్ అసిస్టెంట్ 3, ఇంకా హోటల్ మేనేజ్మెంట్ 3 అనమాట. ఆయా బ్రాంచెస్లో అయితే డిప్లొమా అయితే కలిగి ఉండాలి. ఇంకా మనకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి అయితే మనకి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదైతే ఉందో అదైతే మనకి 3 years గ్యాప్ అనమాట. అంటే మనం డేట్ ఆఫ్ జాయినింగ్ ఫర్ అప్రెంటిస్ ఏదైతే ఉందో దాని మధ్య మరియు మన గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా డేట్ ఏదైతే ఉందో దాని మధ్య ఓన్లీ 3 years గ్యాప్ అయితే ఉండాలన్నమాట. అందుకన్నా ఎక్కువ గ్యాప్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఏమి లేదు. ఓన్లీ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం 2022 నుంచి. ఇంకా రిజర్వేషన్ అయితే ఉన్నది. ఎస్సీకి 10%, ఎస్టీకి 9%, ఓబీసీకి 27%, పీడబ్ల్యూడీకి 4%, ఈడబ్ల్యూఎస్కి అయితే 10% అయితే యాజ్ పర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం MHRT నాట్స్లో అయితే రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అయితే ఇక్కడ గూగుల్ డాక్స్లో ఫామ్స్ ఉన్నాయి, అక్కడైతే మనం అప్లికేషన్ పెట్టాలన్నమాట. దీనికి సంబంధించి మనకి ఫీజు ఏం లేదు. ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే 3 స్టెప్స్లో అయితే ఉన్నదన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ విత్ నాట్స్. ఇంకా స్టెప్ 2 వచ్చేసరికి అప్లై ఇన్ ద హెచ్ఏఎల్ నాసిక్ అప్లికేషన్ ఫామ్, అంటే గూగుల్ ఫామ్. ఇది క్లిక్ చేస్తే మనకి ఫామ్ వస్తుంది, దాంట్లో అప్లై చేయాలి. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫిజికల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనమాట ఎట్ హెచ్ఏఎల్ నాసిక్. ఎప్పుడంటే టెంటేటివ్గా 3rd, 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ అనమాట.
ఇదన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నాట్స్కి అయితే వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి నాట్స్ portal.mhrd.nats.gov.in ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ స్టూడెంట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిప్లొమా అనాలి, డిప్లొమా ఇంజనీరింగ్. ఇంకా ఇయర్ పాస్అవుట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ పార్ట్ టైం అయితే ఇవ్వాలి. ఇలాగ వస్తుంది. మా ప్రీవియస్గా ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అయితే మనకి ఎలిజిబుల్ కాదు. సో నో పెట్టాలి. నో పెట్టేసరికి కంగ్రాట్స్ వచ్చింది, యువర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వచ్చింది. మనం ఈ పూర్తి అప్లికేషన్ పెట్టేదానికైతే మనకి ఆధార్ కార్డు కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి, ఇంకా మొబైల్ నెంబర్ కావాలి, ఓటీపీ వస్తుంది, మనం వెరిఫై చేయాలి. ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి 200 KB వరకు జేపీజీలో. ఇంకా ఆధార్ సీడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబరు డీటెయిల్స్ కావాలి. ఇంకా కూడాను క్వాలిఫికేషన్స్, డిప్లొమా సంబంధించి 10th క్లాస్ సంబంధించినటువంటి పీడిఎఫ్లు అయితే కావాలి 1 MB వరకు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ అయితే ఏదైతే ఉందో అది పీడిఎఫ్లో అయితే కావాలి 1 MB వరకు. అవన్నీ పెట్టుకొని ఐ హ్యావ్ అబౌట్ డేటా అనాలి. ఇలాగొస్తుంది. మనం ఇక్కడైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది, మనం వెరిఫై చేయాలి. నెక్స్ట్ అయితే ఇవన్నీ అప్లోడ్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ ఇక్కడ 100% అయిపోతుంది. ఫామ్స్ మీద దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం జీమెయిల్ అయితే మనం లాగిన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేకపోతే మనకి లాగిన్ ఫామ్ వస్తుంది ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వటం కోసం. సరే, మనకి ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకైతే ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి 10th క్లాస్ ప్రకారం. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ DDMM YYYB ఫార్మేట్లో. అప్లికేషన్ ఫర్ డిప్లొమా ఇంజనీరింగ్, లేకపోతే MSc నర్సింగ్, ఫార్మాసిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బ్రాంచ్ సివిలా, కంప్యూటరా, నర్సింగ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాము, డిప్లొమా డిగ్రీ. ఇంకానేమో నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ యాజ్ పర్ యూనివర్సిటీ బోర్డ్ NCBT సర్టిఫికేట్. CGPA కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్. CGPA ఉంటే కనుక పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి ఇక్కడైతే మన పర్సంటేజ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడైతే అప్రెంటిస్షిప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కంపల్సరీ ఫీల్డ్స్ ఇవన్నీ. ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఫస్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి 12 digit. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఇవ్వాలి. ఇంకా కేటగిరీ జనరలా, ఓబీసీయా, SC ST, ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అవి ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. 8 lakhs వరకు ఫ్యామిలీ ఇన్కమ్ మనకు యాన్యువల్గా లోపుంటే ఎలిజిబుల్. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ విత్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఓన్లీ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మనం ఎవరన్నా సన్ డాటర్ ఆఫ్ HAL ఎంప్లాయీలో పనిచేసే వాళ్ళ సన్ డాటర్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ పర్సన్ విత్ PWD అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా డిజబిలిటీకి సంబంధించింది. ఇంకా SSC ఎగ్జామినేషన్ నేమ్ ఆఫ్ బోర్డ్ ఇక్కడ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 10th class పర్సంటేజ్ ఇక్కడైతే మనం సబ్మిట్ చేయాలన్నమాట. క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ అంటే గూగుల్ ఫామ్స్ అయితే అయిపోతుంది. సర్టిఫికేట్ ఈ అప్రెంటిస్ HALలో ఈ డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి అప్రెంటిస్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్. ఇది HAL నాసిక్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్. ఎంగేజ్మెంట్ ఆఫ్ ITI ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్. ఇవైతే మన 455 స్లాట్స్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫిట్టర్ 186, టర్నర్ 28, మెకానిస్ట్ 26, కార్పెంటర్ 4, మెకానిస్ట్ గ్రైండర్ 10,
electrician 66, draughtsman mechanical 6, electronics mechanic 8, painter general 7, sheet metal worker 4, mechanic motor vehicle 8, 4 and computer operator కోపా అనమాట 88. ఇంకా కూడాను వెల్డర్ జీ 8, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 6, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 4, మొత్తం 455 అయితే ఉన్నాయి. ఇంకా మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ పాస్ అయి ఉండాలి ఆయా ట్రేడ్స్లో. ఇంకా కూడా స్టైఫండ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అయితే మంత్లీ పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం 3 స్టెప్స్ అయితే ఉంటాయి అప్లికేషన్ పెట్టుకునే దానికి. ఫస్ట్ మనం apprenticeship.india.gov.in రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. apprenticeship.india.gov.in లోకి అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ప్రకారం నేమ్ ఇవ్వాలి, ఎంటర్ నేము, ఇక్కడేమో ఫాదర్స్ నేము, మదర్స్ నేము, మ్యారీడ్ అయ్యి ఉంటే స్పౌజ్ నేము, ఇక్కడ ఫాదరా మదరా స్పౌజ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, సేమ్ ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలి, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, సేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ చేయాలి. మన ఈమెయిల్ ఐడికి అయితే లింక్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేయాలి. తర్వాత అయితే మనం లాగిన్ అయ్యి లాగిన్ ఫామ్ ఉంటుంది, లాగిన్ అయిపోయి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడైతే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది, మన ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. ఫాదర్స్ నేము అన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇస్తే మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే పూర్తి అయిపోతుంది. ఇక్కడ gov.inకి వెళ్ళి ఇక్కడైతే మనం రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ మన రిజిస్టర్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆధార్లో ఉన్నట్టుగా పాన్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఇవ్వాలి, ఫాదర్ నేము, మదర్ నేము, స్పౌజ్ నేమ్, మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళతో ఉన్న రిలేషన్, ఫాదరా మదరా, డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఇంకా ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మేషన్. ఇక్కడ టిక్ ఆన్ చేసి సబ్మిట్ అంటే మనకి రిజిస్ట్రేషన్ ఐడి అయితే మన ఈమెయిల్ ఐడికి వస్తుంది. దాంతో మనం ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఫర్ HAL అప్రెంటిస్ ట్రైనింగ్ 2022-23 అనమాట ఇలా వస్తుంది. మన జీమెయిల్ నేను లాగిన్ అయ్యా కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. లేకపోతే మనకి జీమెయిల్ లాగిన్ ఫామ్ వస్తుంది, లాగిన్ అవ్వాలి. మన యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఫుల్ నేమ్ ఇవ్వాలి 10th క్లాస్ ప్రకారం, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ITI అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రాంచ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. వెల్డరా ఏంటి అనేది, కోపానా లేకపోతే స్టెనోగ్రఫీ, అలాగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ITI, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి, NCVT సర్టిఫికేట్ ప్రకారం, అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇప్పుడు మనం చేసిన రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు కంపల్సరీ ఇవ్వాలి, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగా పిన్ కోడ్ అయితే ఇవ్వాలి, ఆధార్ నెంబర్ 12 డిజిట్ ఇవ్వాలి, మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, యూఆర్ఆ ఓబీసీయా ఇది. ఇంకా కూడాను EWS అయితే కనుక ఎస్ అదర్వైజ్ నో అనమాట. 8 lakhs లోపు ఇన్కమ్ ఉంటే యాన్యువల్గా ఎస్ అదర్వైజ్ నో. మన వాళ్ళు ఎవరన్నా మన సన్ అండ్ డాటర్ ఆఫ్ HAL అయితే ఎస్ అదర్వైజ్ నో. PWD ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అదర్వైజ్ నో అనమాట. ఇంకా 10th class బోర్డు ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి, 10th classలో మనకు వచ్చిన పర్సంటేజ్. CGPAలో ఉంటే దానిని కన్వర్ట్ చేసేసేయాలి పర్సంటేజ్లోకి. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అయితే అనాలన్నమాట. దాంతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి అయిపోతుంది.